క్రైస్తవ ప్రజలకు మరి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజున హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ నేషనల్ చైర్మన్ గారు, క్రీస్తు తరపున న్యాయవాది మన మధ్యలో బోడా రాకేష్ గారు ఉండడం చాలా సంతోషకరం. అలాగే పాస్టర్ విజయ్ గారు, అలాగే నాగేశ్వర, అలాగే ఉభయ గోదావరి జిల్లా సెక్రటరీ నెహేమి గారు మన మధ్యలో ఉన్నారు. ప్రస్తుతానికి మేము మరి అమరావతి హైకోర్టులో ఉన్నాం. ఎందుకంటే మన క్రైస్తవ సోదరులు మరి సుపరిచితులు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణము మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి కోర్టులో బ్రదర్ రాకేష్ గారు కేసు వేయడం జరిగింది. కేఏ పాల్ గారు కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి మన మధ్యలో బోడా రాకేష్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. అన్నను చిన్న ప్రశ్న అడగాలని ఆలోచనతో ఉన్నాను. అన్న రాకేష్ గారు, అన్న ఇప్పుడు ఈ రోజు అమరావతి గౌరవ మరి హైకోర్టులో మీరు కేసు వేయడం జరిగింది. మన బ్రదర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క డెత్ గురించి. మరి మీరు కేసు వేశారు కదా, ఇందులో మనకు న్యాయం జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చూపించారు. కానీ స్వతహాగా వాళ్ళు వీడియోలు అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఏం కొత్త కనపడలేదు. వాళ్ళ యాంగిల్ ఏమైనా ఎలా ఉందంటే కేవలము యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే విధానంలోనే వాళ్ళ దర్యాప్తు జరిగింది. కానీ అది మర్డర్ అని, అది ఒక సస్పియస్ డెత్ అని ఆ కోణంలో దర్యాప్తు పోలీసు వాళ్ళు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు చెప్పినారు ఇది యాక్సిడెంట్ అని పోలీసు వారు చెప్పినారు. అది ఎట్టి పరిస్థితిలోనూ చిన్న ఎల్కేజీ పిల్లవాడు కూడా అంగీకరించలేడు అది యాక్సిడెంట్ అని చెప్తే. ఎందుకు అంటే సాధారణంగా యాక్సిడెంట్ అనేది ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఈ రకమైన యాక్సిడెంట్